హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఓంకార్. రీసెంట్గా నా బర్త్డే వస్తే తెనాల్లో ఉన్న మాయాబజార్ రెస్టారెంట్కి అయితే విజిట్ చేసామండి. ఇది తెనాల్లో మనకి ఓల్డ్ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్లో అయితే ఉంటుందన్నమాట. రీసెంట్గానే ఈ రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్. ఎప్పుడంటే దసరా తర్వాత ఈ రెస్టారెంట్ అయితే స్టార్ట్ చేశారనమాట. సరే, కొత్తగా ఉంటుంది కదా రెస్టారెంట్, టేస్ట్ అయితే బాగుంటుందేమో అని చెప్పి వెళ్ళాం ఫ్రెండ్స్. రెస్టారెంట్ అయితే చాలా పెద్దదండి. తెనాల్లో మనకి రెస్టారెంట్లో కంటే ఇది చందూస్ గ్రాండ్ ఈట్ అయితే ఉందన్నమాట పెద్దగా. ఆ తర్వాత ఈ రెస్టారెంట్ అయితే మాకు పెద్దగా అనిపించింది ఫ్రెండ్స్. 7 బిర్యానీస్, జైటూన్, ఇలా కొన్ని రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మాకు అవన్నీ కూడా కొంచెం చిన్నగానే అనిపించినాయి ఫ్రెండ్స్. ఇదైతే మాకు అలా చాలా పెద్దగా అనిపించింది అనమాట. అందులో మేము వెళ్ళింది ఆదివారం కదండి, జనాలు అయితే కిటకిటలు ఆడిపోయారండి. కొంచెం మాకు ఫుడ్ ఆర్డర్ కూడా చాలా టైం పట్టింది ఫ్రెండ్స్. ఫుడ్ ఆర్డర్స్లో మేము వెజ్ మాంచో సూప్, క్రిస్పీ బేబీకార్న్, ఇదేదో మాయాబజార్ స్పెషల్ డ్రాగన్ చికెన్ అంటండి. బోర్డు కూడా రాశారనమాట బయట, ఈరోజు స్పెషల్ అని చెప్పేసి. సరే, ఏదో బాగుంటుంది కదా అని చెప్పి ట్రై చేద్దామని ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్. బయట రెస్టారెంట్స్ పోల్స్తే ఫుడ్ కాస్ట్ అయితే అసలు కొంచెం ఎక్కువగానే ఉంది ఫ్రెండ్స్. ఏంటో ఇంత కాస్ట్గా ఉందా అనుకున్నాం మేమైతే. సరే, టేస్ట్ అయితే బాగుంటుందేమో, ఇంత బడ్జెట్ పెడుతున్నాం కదా అనుకున్నాం ఫ్రెండ్స్. సరే అని చెప్పి క్రిస్పీ బేబీకార్న్, డ్రాగన్ చికెన్ అయితే ఆర్డర్ చెప్పేసాం ఫ్రెండ్స్. స్పెషల్ డ్రాగన్ చికెన్ వచ్చేసి కొంచెం కేఎఫ్సీ టైప్లో ఇచ్చారనమాట. టేస్ట్ అయితే యావరేజ్గా ఉంది ఫ్రెండ్స్. స్టార్టర్స్ అన్నీ కూడా పెద్దగా అనిపించలేదు మాకు. ఏంటా ఇంత డబ్బులు పెట్టామా ఈ యావరేజ్ స్టార్టర్స్ కోసం అనిపించింది మాకైతే. ఆ తర్వాత మేము ఫ్రాన్స్ బిర్యానీ, అలాగే మటన్ దమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్. ఆ బిర్యానీ టేస్ట్ అయితే అసలు ఎర్ర కుమ్మేసాడు అనుకోండి. బిర్యానీ లవర్స్ ఉన్న వాళ్ళు ఈ రెస్టారెంట్కి అయితే విజిట్ చేయొచ్చు ఫ్రెండ్స్. బిర్యానీ టేస్ట్ అయితే చాలా బాగుందన్నమాట. నిజంగానే మనకి డబ్బులు పెట్టినందుకు బిర్యానీలో సాటిస్ఫాక్షన్ అయితే అయ్యాము. ఆ తర్వాత మేము ఫైనల్గా ఐస్ క్రీమ్ అయితే చెప్పాము ఫ్రెండ్స్. కారమెల్ నట్స్, అలాగే బ్లాక్ కరెంటు. ఐస్ క్రీమ్ ఒక్కటి అయితే రీజనబుల్గా ఉందనుకోండి, 120 రూపీస్కి. మేమైతే అమ్మయ్య అనుకున్నాం. అమ్మయ్య, లో బడ్జెట్లోనే మన ఐస్ క్రీమ్ తిన్నాం, పర్లేదులే, ఇంత కాస్ట్ పెట్టే అనిపించింది ఫ్రెండ్స్ మనకి. చూసారు కదా ఫ్రెండ్స్, చికెన్ వేడి చికెన్, డ్రాగన్ చికెన్ అచ్చం కేఎఫ్సీ చికెన్ టైప్లో ఉందనుకోండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. ఒక వీడియో లైక్ చేసి మా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి. రెస్టారెంట్ సంబంధించిన వీడియోలు కానీ, అలాగే ఫుడ్ సంబంధించిన వీడియోలు కానీ మా ఛానల్లో అవైలబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఓంకార్ యూట్యూబ్ ఛానల్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.